पुलिस स्टेशन दामर के हुदूद में पेश आए दो अलहदा रहजानी की वारदातों में मुलविस दो मुलजिमीन को पुलिस ने अंदरून 48 घंटों में गिरफ्तार कर लिया। तफसीलात के मुताबिक 24 साला टी राजू मुतवातिन आत्माकोर और 23 साला जी अजय कोतागुड़ियम कॉलोनी जो रात के औकात में रास्ते से तनहा गुजरने वाले अफराद को निशाना बनाकर इन्हें लूट लिया करते थे। पुलिस ने रहजानी की वारदातों में मुलविस दो मुलजिमीन को गिरफ्तार करते हुए इनके कब्जे से 24,000 मालियती मसरूका अशिया के अलावा एक होंडा एक्टिवा को जब्त कर लिया। हैदराबाद भूपालपट्टनम नेशनल हाईवे 163 లో దామర సమీపంలో దారి కాచి హైవే రాబరీలో చేసినటువంటి ముఠాని అతి తక్కువ సమయంలోనే దామర ఎస్ఐ గారు భాస్కర్ రెడ్డి అదేవిధంగా అతని కానిస్టేబుల్ వీరేంద్ర అదేవిధంగా భరత్ సిఐ షాయంపేట గారి ఆధ్వర్యంలో మరి అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రాజమాటలు అదేవిధంగా బస్తాలు అదేవిధంగా సెల్ ఫోన్లు నిందితుల వద్ద నుంచి రికవరీ చేయడం జరిగింది। వివరాలకు వెళ్తే ఈ నెల 14వ తారీఖు నాడు అర్ధరాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో అదేవిధంగా ఇంకొక టైము 10 గంటల ప్రాంతంలో రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఆటోలో ఉన్నటువంటి వాళ్ళని కొట్టి అక్కడ ఆటోలో ఉన్నటువంటి రాజమాటలు బస్తాలు అదేవిధంగా సెల్ ఫోన్ ఒక బ్యాటరీ కూడా తీసుకోవడం జరిగింది। అదే ఇంకొక వ్యక్తిని కూడా కొట్టి సెల్ ఫోన్ కూడా గుంజుకోవడం జరిగింది। మరి అఫెన్స్ జరిగినటువంటి 48 గంటల్లోనే అత్యంత చాకచక్యంతో దీన్ని ఛాలెంజ్గా తీసుకొని భాస్కర్ ఎస్ఐ గారు మరి టీము సిఐ షాన్పేట గారు రమేష్ గారి ఆధ్వర్యంలో ఛేదించడం జరిగింది। మరి ఇటువంటి ఈ నేరస్తుల్ని ఈ సమయంలో మేము అరెస్ట్ చేయడానికి పరిస్థితి ఉండకపోతే ఇంకా వీరు పెద్ద నేరస్తులుగా తయారయ్యే వాళ్ళు ఉండే కాబట్టి వెంటనే ఈ నేరస్తుల్ని అరెస్ట్ చేసి మీ యొక్క క్రైమ్స్ ఛేదించినట్టు భాస్కర్ ఎస్ఐ గారిని వారి టీంని అదేవిధంగా ఈ కేసు పర్యవేక్షణ చేసినట్టు సాయంపేట సిఐ రమేష్ గారిని ప్రత్యేకంగా